శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ఈశ్వరుడు కిరాత రూపంలో అర్జునుడిని యొక్క పరాక్రమాన్ని పరీక్షించగోరినటువంటి వాడై వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాళ్ళ మధ్యన ఈ సూకర అనే మోకుడు అనేటువంటి మోకాసురుడు అనేటువంటి వాడు వరాహ రూపంలో వస్తే ఇద్దరూ కూడా దాని మీద బాణసంధానం చేయడం వల్ల ఆ సూకరం మరణించింది. అది నా వలన చనిపోయిందని ఇద్దరు కూడా ఘోరమైనటువంటి యుద్ధము వాళ్ళిద్దరి మధ్య జరిగింది. ఆ శంకరుడి యొక్క యుద్ధ వలన అర్జునుడు సమస్తము తన అక్షయ సూర్య తుణీరంలో ఉండే బాణాలు అయిపోయాయి. తన యొక్క గాంధీవం ఆయనలో కలిసిపోయింది. అలా మొత్తం అన్నీ పోయినటువంటి వాడై ముష్టి యుద్ధం కూడా చేస్తే అది కూడా సహించలేక ఈశ్వరుని యొక్క పరాక్రమం చేత శరీరం అంతా కూడా ముద్దలాగా అయిపోయి చాలా పట్టు సడలినటువంటి వాడయ్యాడు అర్జునుడు. అంత పరాక్రమశాలైనటువంటి అర్జునుడు ఈశ్వరుడితోటి యుద్ధంలో పట్టుసడలిన వాడయ్యట. నిరుచ్ఛ్వాసో అభవచ్చైవ సన్నిరుద్ధో మహాత్మన పపాత భూమ్యాం నిశ్చేష్ట గత సత్వయభాభవత్. ఆ శంకరుని చేత బాగా నిరోధింపబడినటువంటి అర్జునుడు ఏమయ్యేటంటే అతని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా క్షీణించినటువంటి వాడే నిశ్చేష్టుడై ప్రాణం పోయినటువంటి వాళ్ళలాగా భూమి పడిపోయేట. సముహూర్తం తథా భూత్వా సచేతాః పునరుత్థితః రుధిరేణాప్లుతాంగస్తు పాండవో భృషదుఃఖితః. అలా ఒక ముహూర్త కాలం కింద పడిపోయినటువంటి వాడై మళ్ళీ స్పృహ తెచ్చుకున్నటువంటి వాడై మళ్ళీ లేచట. తన యొక్క శరీరం అంతా కూడా రక్తంతో తడిసిపోయింది. అది చూసుకుని అర్జునుడు చాలా దుఃఖించాడు. శరణ్యం శరణం గత్వా భగవంతం పినాకినం మృణ్మయం స్థండిలం కృత్వా మాల్యేనా పూజయద్భవం. అప్పుడు శరణాగత వత్సలైనటువంటి ఆ పినాకధరుడు అయినటువంటి భగవంతుడైనటువంటి ఈశ్వరుణ్ణి శరణు చేర్చాడు. మట్టితో ఒక వేదిక చేసి ఏమిటి నేను విజయశీలుణ్ణి, నా పేరే విజయుడు, ఎప్పుడూ కూడా యుద్ధంలో ఈ విధంగా అపజయం అనేటువంటిది నాకు ఏనాడూ కలగలేదు. అటువంటిది ఈ కిరాతుడితో యుద్ధం చేయడం వల్ల నేను ఎంతటి ఘోరమైనటువంటి అపజయాన్ని పొందానేంటి, శరీరంలో ఉండేటువంటి సత్తు అంతా పోయిందేంటి, ఇదేదో మహామాయలా ఉంది, అందువలన నాకు ఆ భగవంతుడైనటువంటి ఈశ్వరుడే శరణు అనుకుని అప్పటికప్పుడే ఆయన ఆ ఈశ్వరుణ్ణి శరణు కోరాలనే కోరికతో మట్టికతో ఒక వేదిక చేసి దాని మీద ఒక పార్థివలింగాన్ని స్థాపించి పుష్పమాలతో పూజించేట. తచ్చ మాల్యం తదా పార్థ కిరాత శిరసి స్థితం అపశ్యత్ పాండవ శ్రేష్ఠ హర్షేణ ప్రకృతింగత. అయితే ఆ పార్థివ శివలింగం చేసి ఆ శివలింగం మీద అర్జునుడు వేసినటువంటి ఆ పుష్పమాల కాస్త ఆ కిరాతుడి మెడలోకి వెళ్ళేటప్పటికీ అది చూశాడు. ఇదేంటి, నేను ఇక్కడ మాల వేస్తే అది ఆ కిరాతుడి శిరస్సు మీదకి ఎలా వెళ్ళింది అని చూసినటువంటి పాండవ శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు అమితమైనటువంటి ఆనందంతో తన సహజమైనటువంటి స్థితిలోకి వచ్చేట. పపాత పాదయోస్తస్య ప్రీతో భవద్భవ ఉవాచ చైనం వచస మేఘ గంభీర గర్గీర్హర జాత విస్మయమాలోక్య తపక్షీణాంగ సంహతిం. ఆ అర్జునుడు వెంటనే ఆ కిరాత రూపంలో ఉండేటువంటి ఆ ఈశ్వరుని యొక్క పాదాల మీద పడ్డాడు. ఈ కిరాత రూపంలో ఉన్నది పరమశివుడే తప్ప వేరొకరు కాదు అనేటువంటి యథార్థాన్ని గ్రహించినటువంటి అర్జునుడు ఆయన పాదాల మీద పడ్డాట. ఆ ఈశ్వరుడు కూడా ఆనందించాడు. అర్జునుడు అమితమైనటువంటి ఆశ్చర్యానికి లోనయ్యాడు. తపస్సు చేత క్షీణించినటువంటి అవయవ సౌష్ఠవం కలిగినటువంటి అర్జునుడిని చూసి శివుడు మేఘ గంభీర స్వరంతో ఈ విధంగా అన్నట్ట. భో భో ఫాల్గుణ తుష్టోస్మి కర్మణ అప్రతిమేనతే శౌర్యేణ అనేన ధృత్యాచ క్షత్రియో నాస్తి తే సమః. ఆ ఈశ్వరుడు అన్నట్ట,
ఓ అర్జున, అసాధారణమైనటువంటి నీ పరాక్రమం చేత నేను చాలా సంతృప్తిని పొందానయ్యా. ఇటువంటి శౌర్యంతో, ధృతితోటి నీతో సమానమైనటువంటి క్షత్రియుడు ఎవ్వరు లేరు అని అన్నట్ట. సమం తేజశ్చ వీర్యంచ మమాద్య తవ చానఘ ప్రీతస్తేహం మహాబాహో పశ్యమాం భరతర్షభ. ఓ అర్జున, మన యొక్క తేజ పరాక్రమాలు రెండు కూడా సమానమైనటువంటివి. నాకెంతటి తేజస్సు ఉందో అంత తేజస్సు నీకు ఉంటుంది, నాకెంత పరాక్రమం ఉందో అంత పరాక్రమం కూడా నీకున్నటువంటిది. నీ పట్ల నేను చాలా ప్రసన్నున్నయ్యనయ్యా, నన్ను చూడు అన్నాడు. దదామితే విశాలాక్ష చక్షుపూర్వ ఋషిర్భవాన్ విజేష్యసి రణే శత్రూన్ అపి సర్వాన్ దివౌకసః. ఓ అర్జున, నీకు దివ్యమైనటువంటి దృష్టినిస్తున్నానయ్యా. నువ్వు పూర్వకాలంలో నరుడనేటువంటి ఋషివి. నీవు యుద్ధంలో శత్రువులను, సర్వదేవతలను కూడా జయించగలిగినటువంటి పరాక్రమవంతుడు నువ్వు. ప్రీత్యాచ తేహం దాస్యామి యదస్త్రం అనివారితం త్వం హి శక్తో మదీయం తత్ అస్త్రం ధారయితుం క్షణాత్. నీ పట్ల నేను అత్యంతమైనటువంటి ప్రీతితో ఉన్నానయ్యా. నీకు నివారింపశక్యం కానటువంటి ఒక అస్త్రాన్ని ఇస్తున్నాను. దాన్నే పాశుపతాస్త్రము అంటారు. అటువంటి పాశుపతాస్త్రాన్ని నీకు ఇస్తున్నాను. ఆ పాశుపతాస్త్రాన్ని క్షణకాలంలో నువ్వు ధరించడానికి సమర్థుడవుతావు అన్నాడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, తతో దేవం మహాదేవం గిరిశం శూలపాణినం దదర్శ ఫాల్గునస్తత్ర సహదేవ్యా మహాద్యుతిం. ఆ అర్జునుడు, మహా తేజోవంతుడైనటువంటి అర్జునుడు చాలా ఆనందపడిపోయేట. ఎందుకంటే ఆ పార్వతీదేవితో ఉన్నటువంటి ఆ పరమశివుని యొక్క సాక్షాత్కారం లభించింది. అంతకంటే కావలసింది ఉంది జన్మలో. అందువలన అటువంటి ఆ గొప్ప సాక్షాత్కారం లభించేటప్పటికీ అతని యొక్క హృదయం అంతా కూడా ఆనందభరితమైపోయిందిట. స జానుభ్యాం మహీం గత్వా శిరసా ప్రణిపత్య చ ప్రసాదయామాసహరం పార్థ పరపురంజయ. వెంటనే ఆ పార్థుడు మోకాళ్ళ మీద నేల మీద కూర్చొని శిరసా నమస్కరించి ఆ ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నట్ట. ప్రసన్నం చేసుకుని ఆయనతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కపర్దిన్ సర్వదేవేశ భగనేత్ర నిపాతన దేవదేవ మహాదేవ నీలగ్రీవ జటాధర. ఆ అర్జునుడు ఆ ఈశ్వరుణ్ణి స్థుతిస్తున్నాడు. ఓ కపర్ది, సర్వదేవేశ, భగనేత్ర నిపాతన, దేవదేవ మహాదేవ, నీలగ్రీవ జటాధర, రక్షించవయ్యా. కారణానాంచ పరమం జానే త్వాం త్ర్యంబకం విభుం దేవానాంచ గతిం దేవా త్వత్ప్రసూతమిదం జగత్. ఓ దేవా, నీ కారణాలన్నిటిలోనూ కూడా శ్రేష్టమైనటువంటి వాడినయా నేను. నువ్వు త్రయంబకుడువు, సర్వవ్యాపివి, దేవతలందరి చేత ఆశ్రయింపబడినటువంటి వాడు నువ్వు. ఈ జగత్తంతా కూడా నీ వల్లనే ఆవిర్భవించిందయ్యా. అజేయస్త్వం త్రిభిర్లోకై స దేవాసుర మానుషై శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణే. దేవాసుర మనుష్యులతో కూడినటువంటి ఈ ముల్లోకాల్లోనూ కూడా నువ్వు అజేయుడివయ్యా. విష్ణు రూపంలో ఉన్న శివుడివి నువ్వే, శివరూపంలో ఉండేటువంటి విష్ణువి నువ్వే, అంతా నువ్వే. అటువంటి నీకు ఒక నమస్కారం అయ్యా అని ఎంతో ఆర్ద్రతతోటి ఆ ఈశ్వరుణ్ణి స్తుతిస్తున్నాడు. దక్షయజ్ఞ వినాశాయ హరిరుద్రాయ వై నమః లలాటాక్షాయ శర్వాయ మీఢుషే శూలపాణయే. దక్షయజ్ఞం నాశనం చేసినటువంటి హరిహర రూపుడువైనటువంటి నీకు ఒక నమస్కారం అయ్యా. లలాట నేత్రుడవు, శర్వుడవు, శూలపాణివి, వర్షణశీలివి అయినటువంటి నీకు నమస్కారము. పినాక గోప్త్రే సూర్యాయ మంగళ్యాయ చ వేధసే ప్రసాదయే త్వాం భగవన్ సర్వభూత మహేశ్వర. నువ్వు పినాక రక్షకుడవయ్యా, సూర్యస్వరూపుడవు, నువ్వు మంగళస్వరూపుడవు. నిన్ను చూస్తేనే, నీ మాట వింటేనే, శివ అంటేనే చాలయ్యా అనేకములైనటువంటి మంగళాలన్నీ కలుగుతాయి. అటువంటి సృష్టికర్తవు నువ్వే, సర్వభూతాలకి ఈశ్వరుడు నువ్వే. నన్ను అనుగ్రహింపమని నిన్ను కోరుతున్నానయ్యా. గణేశం
గణేశం జగతః శంభుం లోక కారణ కారణం ప్రధాన పురుషాతీతం పరం సూక్ష్మతరం హరం. అలాగే భూతగణాధిపుడు నువ్వేనయ్యా, ఈ జగత్తుకంతటికి కూడా మంగళకారకుడువు నువ్వే, లోక కళ్యాణాన్ని కలిగించేటువంటి వాడు కూడా నువ్వే, ఈ ప్రకృతి పురుషులకు అతీతమైనటువంటి సూక్ష్మమైనటువంటి స్వభావం కలిగిన వాడువు నువ్వే, హరుడవు నువ్వే, మా పాపాలన్నీ కూడా పోగొట్టేటువంటి వాడవు నువ్వేనయ్యా, నీకు నమస్కారము. వ్యతిక్రమం మే భగవన్ క్షంతుమర్హసి శంకర, భగవన్ దర్శనాకాంక్షి ప్రాప్తోస్మి ఇమం మహాగిరిం. ఓ భగవంతుడా శంకర, నా యొక్క అపరాధాన్ని క్షమించవయ్యా, నీతో నేను యుద్ధం చేశాను, నీ మీద అనేకములైనటువంటి బాణప్రయోగాలు చేశాను, నీ మీద ముష్టి ప్రఘాతాలు చేశాను, నేను చేసినటువంటి తప్పులు ఇంత అంతా కాదు, అందువలన నా యొక్క అపరాధాలన్నింటినీ కూడా నువ్వు క్షమించడానికి నువ్వే తగుదువయ్యా. ఓ భగవంతుడా, నిన్ను చూడడం కోసమే ఇంతటి మహాగిరికి నేను ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటున్నానయ్యా. దైతం తవ దేవేశ తాపసాలయముత్తమం ప్రసాదయే త్వాం భగవన్ సర్వలోక నమస్కృతం. ఈ గిరి శిఖరం నీకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి తెలుసు, ఈ హిమాలయ శిఖరం మీదే నువ్వు ఉంటావని తెలుసు, అందువల్ల ఇది తాపసులందరికీ కూడా నిలయమైనటువంటిది, అటువంటి సర్వలోకాలచే నమస్కరింపబడినటువంటి నిన్ను అనుగ్రహించమని కోరుతున్నానయ్యా, దీనున్నయ్యి. నమే స్యాద్ అపరాధోయం మహాదేవాతి సాహసాత్ కృతో మయాయం అజ్ఞానాత్ విమర్దో యస్త్వయా సహ శరణం ప్రతిపన్నాయా తక్షమస్వాద్య శంకర. ఓ శంకర మహాదేవ, మిక్కిలి సాహసంతో నేను నీతో యుద్ధం చేశానయ్యా, ఇందులో నా అపరాధం ఏమీ లేదు, నీతో ఈ యుద్ధం కేవలం అజ్ఞానం వల్లనే నేను చేశాను. ఎందుకంటే నువ్వు శంకరుడు అని తెలవదు కాబట్టి, నువ్వు శంకరుడు అని తెలిసిన క్షణమే నేను నీ పాదాలను అందు మోకరిల్లేవాడిని, నీతో యుద్ధం చేసేవాడిని కాదు. శంకర, ఇప్పుడు నేను నీ శరణు కోరి వచ్చానయ్యా, నా సాహసాన్ని క్షమించు అని ఈ విధంగా ఆ అర్జునుడు ఆ శంకర దర్శనము చేత ఆనందతరంగితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై తన యొక్క అపరాధాన్ని క్షమించమని భగవానుడైనటువంటి మహాదేవుడైనటువంటి ఆ శంకరుణ్ణి ఆర్తితోటి ప్రార్థించాడు. తమువాచ మహాతేజాః ప్రహస్య వృషభధ్వజః ప్రగృహ్య రుచిరం బాహుం క్షాంతమిచ్చేవ ఫాల్గుణం. జనమేజయా, ఈ విధంగా అర్జునుడు ఆ శంకరుడి యొక్క దర్శనం పొందాడయ్యా. పొందిన తర్వాత ఈ విధంగా ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత అతని ప్రార్థనంతా విన్నటువంటి ఆ శంకరుడు ఆ అర్జునుణ్ణి తన అందమైనటువంటి చేతితోటి ఆ అర్జునుణ్ణి ఒకసారి గాత్ర సంస్పర్శ చేశాడు, ఒకసారి అతన్ని స్పృశించాడు. స్పృశించి ఆ ఫల్గునుడితోటి నిన్ను క్షమించానయ్యా, నీకేమీ భయమేం లేదు అని అభయాన్ని ఇచ్చాడు. పరిష్వజ్య బాహుభ్యాం ప్రీతాత్మా భగవాన్ హరః పునఃపార్థం సాంత్వపూర్వం ఉవాచ వృషభధ్వజ. ఆ వృషభధ్వజుడైనటువంటి భగవంతుడైనటువంటి మహాదేవుడైనటువంటి హరుడు ఎంతో ప్రీతి పొందినటువంటి వాడే అర్జునుణ్ణి తన చేతులతో పైకి లేవనెత్తి తన బాహువులతోటి కౌగిలించుకొని మరలా సాంత్వకపూర్వకంగా ఈ విధంగా మాట్లాడాడయ్యా. ఆ విధంగా ఆ ఈశ్వరుని యొక్క గాత్ర పరిష్వంగన చేత అర్జునుడు తన ఈ జన్మలో కాదు జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలన్నిటి నుండి కూడా విముక్తుడయ్యాడు. అంత అద్భుతమైనటువంటి ఈశ్వర సాక్షాత్కారమే కాదు, ఈశ్వరుని యొక్క గాత్ర పరిష్వంగనాన్ని కూడా పొందాడయ్యా అని ఈ విధంగా జనమేజయుడికి వైశంపాయనుడు ఈ వృత్తాంతాన్నంతటినీ కూడా తెలియజేశాడని తెలియజేస్తూ ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి కైరాత పర్వణి మహాదేవస్తవే 19 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో కైరాత పర్వం అనేటువంటి ఉపపర్వంలో మహాదేవస్తవం అనేటువంటి 39వ అధ్యాయం పూర్తయింది. 40వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. దేవదేవ ఉవాచ, ఆ ఈశ్వరుడు అర్జునుడితో చెబుతున్నాడు,
నరస్త్వం పూర్వదేహే వై నారాయణ సహాయవాన్ బదర్యాం తప్తవానుగ్రం తపో వర్షాయుతాన్ బహూన్. అర్జున, పూర్వదేహంలో నారాయణుడు తోడుగా కలిగినటువంటి నరమహర్షివయ్యా నువ్వు. బదరికావనంలో ఎన్నో వేల సంవత్సరాలు నువ్వు ఉగ్రమైనటువంటి తపస్సు చేసావు. అందువల్లనే నరనారాయణ పర్వతాలుగా బదరికావనంలో ఎప్పటికీ పర్వత రూపంలో ఆ నరనారాయణులు మనకు ప్రత్యక్షమవుతూ ఉంటారు. అందువలన అటువంటి ఆ నరమహర్షివయ్యా నువ్వు. త్వయి వా పరమం తేజ విష్ణో వా పురుషోత్తమే యువాభ్యాం పురుషాగ్ర్యాభ్యాం తేజసా ధార్యతే జగత్. నీలోనూ ఆ పురుషోత్తముడైనటువంటి విష్ణువులోనూ కూడా పరమ తేజస్సు ఉందయ్యా. పురుష శ్రేష్ఠులైన మీ ఇద్దరి యొక్క తేజస్సు చేత ఈ జగత్తంతా కూడా ధరింపబడుతుంది. శక్రాభిషేకే సుమహత్ ధనుర్జలద నిస్వనం ప్రగృహ్య దానవాశస్తా త్వయా కృష్ణేన చ ప్రభో. ఇంద్రుని యొక్క అభిషేక సమయంలో నువ్వు శ్రీకృష్ణుడు కూడా మేఘం వల్లే గర్జించేటువంటి మహాధనువుని తీసుకుని దానవులందరినీ కూడా వధించారు కదా. తదేతదేవ గాంధీవం తవ పార్థకరోచితం మాయామాస్థాయద్గ్రస్తం మయా పురుషోత్తమా. అలాగా అటువంటి ఆ ధనుస్సు ఏదైతే ఉందో అది నీ చేతిలో ఉండదగినటువంటి ధనుస్సు అయ్యా, అదే గాంధీవ ధనుస్సు. దాన్నే నేను నా మాయ చేత నాలో విలీనం చేసుకున్నాను. తోణౌ చాపి అక్షయో భూయ తవ పార్థ యథోచితౌ భవిష్యతి శరీరంచ నీరుజం కురు నందన. అలాగే అక్షయాలైనటువంటి తూణీరాలు కూడా నీ చేతిలో ఉండదగినటువంటివేవి. నీ శరీరము రోగరహితమైనటువంటిది కాగలదు. నీకే విధమైనటువంటి రుగ్మత అనేటువంటిది రాదయ్యా. ప్రీతిమానస్మితే పార్థ భవాన్ సత్యపరాక్రమ గృహాణ పరమస్మత్త కాంక్షితం పురుషోత్తమా. అందువలన ఆ విధంగా ఆ గాంధీవాన్ని అక్షయతూరీణాన్ని కూడా మళ్ళీ అర్జునుడికి సంక్రమింపచేసినటువంటి ఆ ఈశ్వరుడు ఇంకా అర్జునుడితో ఈ విధంగా అంటున్నాడు, ఓ అర్జున, నీ పట్ల నేను చాలా ఆనందించానయ్యా. నీది సత్యమైనటువంటి పరాక్రమము. నీ మనోవాంఛితాన్ని నా నుండి వరంగా నువ్వు కోరుకో. నువ్వేం కావాలనుకుంటున్నావో కోరుకోవయ్యా అన్నాడు. నత్వయా పురుష కశ్చిత్ పుమాన్ మర్చేషు మానదా దివివా వర్తతే క్షత్రం త్వత్ప్రధానమరిందమా. అంతేకాకుండా మానవుల్లో కానీ స్వర్గంలో కానీ నీతో సమానమైనటువంటి పురుషుడు ఎక్కడా లేడు. అందువల్ల క్షత్రియ జాతిలో అందరిలోకి కూడా నువ్వే శ్రేష్టమైనటువంటి వాడువు. నీకు కావలసిన వరం కోరుకోవయ్యా అని ఆ ఈశ్వరుడు అర్జునుడితో చెప్పేటప్పటికి అర్జునుడు అంటున్నాడు, భగవన్ దదాసి చేన్మహ్యం కామం ప్రీత్యా వృషధ్వజ కామయే దివ్యమస్త్రం తద్ఘోరం పాశుపతం ప్రభో. వెంటనే అర్జునుడు అంటాడు, భగవంతుడా వృషధ్వజ, నా వాంఛితాన్ని నువ్వు ప్రీతితో ఇచ్చేటట్టయితే భయంకరమైన దివ్యమైనటువంటి ఆ పాశుపతాస్త్రాన్ని నేను కోరుకుంటున్నానయ్యా. ఎత్తద్ బ్రహ్మశిరో నామ రౌద్రం భీమ పరాక్రమం యుగాంతే దారుణే ప్రాప్తే కృష్ణం సంహరతే జగత్. దాన్నే బ్రహ్మశిరము అని కూడా అంటారు. ఆ అస్త్రాన్నే బ్రహ్మశీర్షం అనేటువంటి అస్త్రం అని కూడా అంటారు. రుద్రుడు అయినటువంటి నువ్వే దానికి దేవతవు. భయానకమైనటువంటి పరాక్రమం కలిగినటువంటిది అది. దారుణమైనటువంటి ప్రళయకాలంలో అది సమస్త జగత్తును కూడా సంహరిస్తుంది. అటువంటి కర్ణ భీష్మ కృపద్రోణై భవితాతు మహాహవః త్వత్ప్రసాదాన్ మహాదేవ జయేయం తాన్ యుధాయుధి. ఓ మహాదేవ, భవిష్యత్తులో మాకు కర్ణుడు, భీష్ముడు, కృపుడు, ద్రోణులతో మహాయుద్ధం జరగబోతోంది. నీ అనుగ్రహం వల్ల వాళ్ళని యుద్ధంలో నేను జయించాలి. దేహేయం ఏన సంగ్రామే దానవాన్ రాక్షసాంస్తథా భూతాని చ పిశాచాంశ్చ గంధర్వానధపన్నగాన్ యస్మిన్ శూలసహస్రాణి గదాశ్చోగ్ర ప్రదర్శనాః శరాశ్చాసీ విషాకారాః సంభవంత్యనుమంత్రితే. ఆ అస్త్రం చేత యుద్ధంలో దానవుల్ని, రాక్షసుల్ని, భూత పిశాచాల్ని, గంధర్వులను, నాగులను కూడా నేను దహిస్తాను. ఆ అస్త్రాన్ని అభిమంత్రణం చేస్తే వేల కొలది శూలాలు, చూడడానికి భయంకరమైనటువంటి గదలు, సర్పాకారంలో ఉండే బాణాలు దాని నుండి వెలువడుతూ ఉంటాయి. యుద్ధేయం ఏన భీష్మేణ ద్రోణేన చ కృపేణ చ సూతపుత్రేణ చరణే నిత్యం కటుక భాషిణ. ఆ అస్త్రంతో నేను
యుద్ధంలో భీష్ముడితో కానీ, ద్రోణుడితో కానీ, కృపాచార్యుడితో కానీ సూతపుత్రుడు నిత్యము పరుషమైనటువంటి మాటలు మాత్రమే మాట్లాడేటువంటి ఆ కర్ణుడితోటి పోరాడతానయ్యా. ఏషమే ప్రథమ కామ భగవన్ భగనేత్రహన్ త్వత్ప్రసాదాద్వినివృత్త సమర్థస్యామహం తథా. ఇదే నా యొక్క మొదటి కోరికయ్యా ఈశ్వర. నీ అనుగ్రహం వల్ల నా కోరిక తీరితే శత్రువులను జయించడానికి నేను సర్వసమర్థుణ్ణవుతాను. అందువల్ల నాకు అటువంటివి ప్రసాదించాలి అని ఆ ఈశ్వరుణ్ణి ఆ అర్జునుడు కోరుకున్నాడు. కోరికితే అప్పుడు ఆ ఈశ్వరుడు అంటున్నాడు, దదామి తే అస్త్రం దయితం అహం పాశుపతం విభో సమర్థోద్ధారణే మోక్షే సంహారే చాపి పాండవా. అప్పుడు ఆ ఈశ్వరుడు చెప్తాడు, మహాపరాక్రమశాలి పాండునందన, నాకు చాలా అమితమైనటువంటి ఇష్టమైనటువంటి ఆ పాశుపతాస్త్రాన్ని నేను నీకు ఇస్తానయ్యా. దాన్ని ధరించడంలోనూ ప్రయోగించడంలోనూ ఉపసంహరించడంలో కూడా నువ్వు సమర్థుడు అవుతావు. నైతద్వేద మహేంద్రోపి నయమో నచయక్షణాట్ వరుణోప్యథవా వాయు కుతో నేష్యంతి మానవాహ. దీన్ని ఈ పాశుపతాస్త్రము దేవరాజు అయినటువంటి ఇంద్రుడు కానీ, యమకుబేర్లు కానీ, వరుడు కానీ, వాయుదేవుడు కానీ దీని గురించి ఎరగరు. వాళ్ళకి తెలవనే తెలవదు. ఇంకా సాధారణమైనటువంటి మానవులకి ఎలా తెలుస్తుంది ఈ అస్త్రం గురించి? అందువలన అంత గొప్పదైనటువంటిదయ్యా ఈ అస్త్రం. నత్వేతత్ సహసా పార్థ మోక్తవ్యం పురుషే క్వచిత్ జగద్వినాశయే సర్వం అల్ప తేజసి పాతితం. అయితే ఈ అస్త్రాన్ని తొందరపాటుగా ఆవిడ మీద ప్రయోగించకూడదయ్యా. అల్పశక్తి కలిగినటువంటి వాళ్ళ మీద ప్రయోగిస్తే ఇది జగత్తునంతా కూడా నాశనం చేసేస్తుంది. అందువలన అవధ్యో నామ నాస్త్యత్ర త్రైలోక్యే సచరాచరే మనసా చక్షుషా వాచా ధనుషా చ నిపాతయేత్. ఈ చరాచరమైనటువంటి ముల్లోకాల్లో దీనిచే చంపదగనటువంటి వాడంటూ ఎవడూ ఉండడు. నువ్వు ఎవరి మీద ప్రయోగిస్తే వాడు తప్పనిసరిగా దీని చేత సంహరింపబడతాడు. అందువలన దీన్ని మనస్సు చేత కానీ, దృష్టి చేత కానీ, వాక్కు చేత కానీ, ధనుసు చేత కానీ ప్రయోగించి శత్రువుని నాశనం చేయవచ్చు. అందులో ఏమీ సందేహం లేదు అని చెప్పాడు. తచ్చుత్వా త్వరిత పార్థ శుచిర్భూత్వా సమాహిత ఉపసంగమ్య విశ్వేశం అధీశ్వేత్యథసోబ్రవీత్. వెంటనే ఆ మాటలను విన్నాడు అర్జునుడు. వెంటనే త్వరగా పవిత్రుడై వచ్చాడు. సమాహిత చిత్తుడై శిష్యభావంతో విశ్వేశ్వరుణ్ణి సమీపించి, విశ్వేశ్వర విద్యను నాకు, ఆ అస్త్రాన్ని నాకు ఉపదేశించవలసింది అని అక్కడ ఆయన దగ్గర కూర్చున్నాడు. తతస్త్వధ్యాపయామాస సరహస్య నివర్తనం తదస్త్రం పాండవ శ్రేష్టం మూర్తిమంతమివ అంతకం ఉపతస్థే చ తత్పార్థం యథాత్ర్యక్షమమాపతిం ప్రతిజగ్రాహ తచ్చాపి ప్రీతిమాన్ అర్జునస్తదా. అప్పుడు శివుడు రహస్యమైనటువంటి దాన్ని ప్రయోగ ఉపసంహారాలతో కూడినటువంటి ఆ పాశుపతాస్త్ర విద్యని ఉపదేశించాడు. పూర్వం ఈశ్వరుని వద్ద ఉన్నట్టుగా ఇప్పుడు ఆ పాశుపతాస్త్రము రూపుదాల్చిన యముడిలా ఉన్నటువంటి పాండవ శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడి దగ్గర కూడా వచ్చింది. అంటే అంత క్రితము ఒక్క ఈశ్వరుడి దగ్గర తప్ప ఈ పాశుపతాస్త్రము మరెవ్వరి దగ్గర లేదు. అటువంటిది ఇప్పుడు అర్జునుడి దగ్గరికి కూడా వచ్చింది. అప్పుడు ఆ అర్జునుడు దాన్ని గ్రహించినటువంటి వాడై ఆనందించాడు. తతశ్చాల పృథివీ సపర్వత వనద్రుమ ససాగర వనోద్దేశ సగ్రామ నగరాకార. అప్పుడు ఆ పర్వత వనద్రుమాలతో, సాగర వన ప్రదేశాలతో, గ్రామ నగరాలతో కూడినటువంటి భూమి అంతా కూడా కంపించింది ఒక్కసారిగా. శంఖదుందుభి ఘోషాశ్చ భేరీణాం చ సహస్రశః తస్మిన్ ముహూర్తే సంప్రాప్తే నిర్ఘాతశ్చ మహానభూత్. ఆ శుభ సమయంలో ఎప్పుడైతే ఈ పాశుపతాస్త్ర విద్యని అర్జునుడికి ఉపదేశించాడు, ఆ శంకరుడి ద్వారా అర్జునుడి ఈ ఉపదేశాన్ని పొందాడు. అప్పుడు శంఖదుందువులన్నీ కూడా మోగాయి, వేల కొద్ది భేరులు నినదించాయి. ఆకాశంలో వాయువుల యొక్క ఒరిపిడి వేగంతో పిడుగులు పడ్డాయట. అధాస్త్రం జాజ్వలద్ఘోరం పాండవస్యౌమితో అమితౌజసః మూర్తిమద్వై స్థితం పార్శ్వే దదృశుర్దేవదానవాః. భయంకరంగా మండుతున్నటువంటి ఆ అస్త్రము అమితమైనటువంటి పరాక్రమం గల అర్జునుని పక్కన రూపుదాల్చి ఉండడం అనేటువంటి దాన్ని దేవదానవులందరూ కూడా చూశారు. స్పృష్టస్య త్రయంబకేనాథ
ఫాల్గుణస్య అమితోజస యత్కించిత్ అశుభం దేహే తత్సర్వం నాశమీయవత్. ఆ త్రయంబకుడు ఈ అర్జునుడి యొక్క శరీరాన్ని తాకడం చేత అతని శరీరంలో అంతకు ముందు ఉండేటువంటి ఏ అశుభమైనప్పటికీ కూడా అదంతా కూడా నశించింది. చాలా అద్భుతమైనటువంటి పాపరహితుడైనటువంటి వాడయ్యాడు ఈ అర్జునుడు. అందువలన దానికి సాయము ఈ పాశుపతాస్త్రాన్ని పొందిన వాళ్ళని అమితమైన తేజస్సు కలిగినటువంటి వాడయ్యాడు. స్వర్గం గచ్చేత్యనుజ్ఞాత త్ర్యంబకేణ తదార్జున ప్రణమ్య శిరసా రాజన్ ప్రాంజలిర్దేవమైక్షత. ఆ తర్వాత ఈశ్వరుడు నువ్వు స్వర్గలోకానికి వెళ్ళవయ్యా అని అర్జునుడిని ఆజ్ఞాపించాడు. అప్పుడు అర్జునుడు శిరస్సుతో నమస్కరించి చేతులు జోడించి ఈశ్వరుడికి చూశాడు. తత ప్రభు త్రిదివ నివాసినాం వసి మహామతిర్గిరిశ ఉమాపతి శివ ధనుర్మహద్దితి పిశాచూజనం దదౌ భవ పురుషవరాయ గాంధీవం. ఆ తర్వాత ఈ దేవతలందరికీ కూడా ప్రభువైనటువంటి జితేంద్రుడైనటువంటి మహాబుద్ధిమంతుడు కైలాసగిరి నివాస అయినటువంటి ఉమాపతి అయినటువంటి ఈశ్వరుడు ఆ రాక్షసుల్ని పిశాచాల్ని సంహరించేటువంటి గాంధీవ ధనుస్సును కూడా అర్జునుడికి ఇచ్చాడు. అక్షయతూరు నీరాలన్నీ కూడా ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఆయన మళ్ళీ పూర్వము తన యొక్క ఆయుధాలన్నింటినీ కూడా గ్రహించినటువంటి వాడయ్యాడు. దానికి సాయం పాశుపతాస్త్రాన్ని కూడా గ్రహించాడు. ఈశ్వరుడు స్వర్గానికి వెళ్ళవయ్యా అని ఆజ్ఞాపించాడు. తతశుభం గిరివరం ఈశ్వరస్తథా సహోమయా సితతటసానుకందరం విహాయతం పతకమహర్షి సేవితం జగామఖం పురుషవరస్య పశ్యతః. ఆ తర్వాత ఆ అర్జునుడు చూస్తుండగానే ఉమాసహితుడైనటువంటి ఆ ఈశ్వరుడు అక్కడి నుంచి ఆ అద్భుతమైనటువంటి హిమోత్పర్వతం మించి అక్కడ పక్షులకు మహర్షులకి ఆశ్రయమైనటువంటి ఆ హిమ పర్వతాన్ని వదిలిపెట్టి ఆయన ఆకాశానికి అలాగా వెళ్ళిపోయాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి కైరాతపర్వణి శివప్రస్థానే 40 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో కైరాతపర్వం అనే ఉపపర్వంలో శివప్రస్థానమే 40వ అధ్యాయం ముగిసిందని తెలియజేస్తూ స్వస్తి.